హాయ్, నా పేరు వైఎస్ రెడ్డి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫీ4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్ ఫీ4. ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయంలో ప్రతి ఒక్క సిటిజన్కి ఈ సర్వే చేయిస్తుంది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం పేదరిక నిర్మూలనకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించడం కొరకు, ఆర్థిక సహాయం చేయడం కొరకు ఈ ఫీ4 సర్వే ఉపయోగపడుతుంది. అయితే సర్వే చేసేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి. సర్వే చేసే విధానం మొట్టమొదటిసారిగా మనం ఎక్కడైతే సర్వే చేయాలనుకుంటున్నామో ఆ క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్న నెంబర్ 1లో ఇంటి నెంబర్ ఐడి, అక్కడ యజమాని పేరు వస్తుంది, ఆ యజమాని పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రశ్న నెంబర్ 2లో ఇంటిలో వారు అందుబాటులో ఉన్నారా అని అడుగుతుంది. అందుబాటులో లేకపోతే కాదు అని పెట్టి, ఒకవేళ ఇంట్లో వారు అందుబాటులో లేకపోతే కాదు అని పెట్టి, ఎందుకు అందుబాటులో లేరు, రాష్ట్రంలో ఏరే ప్రాంతానికి వలస వెళ్ళారా, ఏరే రాష్ట్రానికి వలస వెళ్ళారా, చనిపోయారా. ఒకవేళ సింగిల్ పర్సన్ నుండి చనిపోయారని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లబ్ధిదారుడు చనిపోతే సర్వే అంతటితో ముగిస్తుంది. ఎవరైతే సర్వే చేస్తారో ఆ ఉద్యోగి, సచివాలయం లేదా వార్డు సచివాలయ ఉద్యోగి ఓటీపీతో లేదా బయోమెట్రిక్తో లేదా ఫేషియల్తో కంప్లీట్ అవుతుంది, సర్వే కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు ఇంట్లో వారు అందుబాటులో లేకపోతే చనిపోతే సర్వే క్లోజ్ అవుతుంది. ఒకవేళ రాష్ట్రంలో ఏరే ప్రాంతానికి వలస వెళ్తే వాళ్ళు ఏ ప్రాంతానికి వలస వెళ్ళారో అక్కడున్న సచివాలయం యొక్క కోడ్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రంలో గుంటూరు నుండి విజయవాడ ప్రాంతానికి వలస వెళ్తే వాళ్ళు ఉంటున్న ఏరియా సచివాలయం కోడ్ కొడితే అక్కడున్న సచివాలయం సిబ్బంది ఆ సర్వే అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ప్రశ్న నెంబర్ 3లో ఇంట్లో వారు అందుబాటులో ఉన్నారు అని కొడితే ప్రశ్న నెంబర్ 3లో ఆ హౌస్ హోల్డ్ ఐడిలో ఎంతమంది అయితే పేర్లు కనపడతాయో అందరి పేర్లు కనపడతాయి. అందులో మనకు ఎవరైతే మనం సర్వే చేయడానికి వెళ్ళామో ఒక కుటుంబ సభ్యులు 5 ఉంటే 5లో మన ముందు ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి నెంబర్ని మనం క్లిక్ చేస్తే అతని చివరి ఆధార్ నెంబర్ 4 మనకు కనపడతాయి. తర్వాత ప్రశ్న నెంబర్ 3.2లో సీఎం గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు టాప్ 10%, అదేవిధంగా దిగువన ఉన్న 20% చేయూతనిచ్చే కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం అవడానికి సమ్మతిస్తున్నారా అని అడగటం జరుగుతుంది. ఒకవేళ అవును, మేము సీఎం గారు చెప్పిన టాప్ 10%, దిగువ 20% చేయూతనిచ్చే కార్యక్రమంలో సమ్మతిస్తున్నాము అంటే అవును అని క్లిక్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి సీఎం గారు టాప్ 10%, దిగువన 20% చేయూతనిచ్చే కార్యక్రమంలో భాగం కావటానికి మేము సమ్మతించట్లేదు అంటే కాదు అని క్లిక్ చేయాలి. కాదు అంటే సర్వే అంతటితో ముగిస్తుంది. ఒకవేళ వాళ్ళు మన ప్రశ్న చదివిన తర్వాత అవును, మేము సీఎం గారు చెప్పిన టాప్ 10%, దిగువన 20% చేయూతనిచ్చే కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతాం అంటే అవును అని క్లిక్ చేయాలి. కాదు అంటే సర్వే అంతటితో ముగిస్తుంది. అవును అంటే సర్వే నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తుంది. కాదు అంటే సచివాలయ సిబ్బంది యొక్క బయోమెట్రిక్తో సర్వే ముగిస్తుంది. అవును అంటే నెక్స్ట్ ప్రశ్న నెంబర్ 4, మీ వద్ద మొబైల్ ఫోన్ ఉందా, మొబైల్ నెంబర్ ఉంటే అవును అని క్లిక్ చేసి ఆ లబ్ధిదారుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెళ్తుంది. కాదు అంటే నెక్స్ట్ ప్రశ్న నెంబర్ 5కి వెళ్తాం. మీ వద్ద ఫోన్ నెంబర్ ఉందా అంటే అవును అని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి ఓటీపీ వస్తుంది. వెరిఫై కోసం ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ కాదు అని క్లిక్ చేసి వాళ్ళ దగ్గర సింగిల్ పర్సనే ఉంటారు, ఒక 80%, 75 ఇయర్స్ 80 ఇయర్స్ ఒక ముసలాం ఉంది, ఆమె దగ్గర మొబైల్ నెంబర్ లేదు. మనం కాదు అని క్లిక్ చేసి నెక్స్ట్ ప్రశ్న నెంబర్ 5కి వెళ్ళిపోవాలి. లేదు, మా దగ్గర మొబైల్ నెంబర్ ఉంది అని వాళ్ళు చెప్తే అవును అని ఎంటర్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. వెరిఫై కోసం వాళ్ళు చెప్పిన ఓటీపీ, వాళ్ళ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. కాదు అంటే నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోవాలి. వాళ్ళ దగ్గర మొబైల్ నెంబర్ ఉంది అంటే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ప్రశ్న నెంబర్ 5కి వెళ్ళాలి. ప్రశ్న నెంబర్ 5లో ఇంట్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు పిల్లలతో సహా, 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5, ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది నెంబర్స్ అక్కడ ఎంటర్ చేయాలి. ప్రశ్న నెంబర్ 6లో ఇంటిలో ఎంతమంది సంపాదించే సభ్యులు ఉన్నారు. ఒక ఇంట్లో, ఒక హౌస్ హోల్డ్లో 4 ఉన్నారనుకోండి, చిన్న కుటుంబం,
అందులో ఎంతమంది సంపాదిస్తున్నారు, అద్దె రూపంలో కానీ వడ్డీ రూపంలో కానీ ఉపాధి సహా ఎంతమంది సంపాదిస్తున్నారు అనేది ప్రశ్న నెంబర్ 6. ఒకవేళ కుటుంబంలో ఎవరు సంపాదించకపోతే 0 ఎంటర్ చేసి 6.1లో మీరేమైనా పెన్షన్ పొందుతున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అని అడుగుతుంది. పొందితే అవును అని పెట్టాలి, పొందకపోతే కాదు అని పెట్టాలి. ఒకవేళ సంపాదన పరుల్లో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు సంపాదిస్తుంటే నెక్స్ట్ 6.1లో కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి చేస్తున్నారా, చేస్తుంటే అవునని పెట్టాలి, చేయకపోతే కాదు అని పెట్టాలి. 6.2లో గడిచిన 2 సంవత్సరాల్లో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేశారా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారంటే అయితే అవునని పెట్టాలి, లేకపోతే కాదు అని పెట్టాలి. నెక్స్ట్ ప్రశ్న నెంబర్ 7, మీరు ఎలాంటి నివాసం నివసిస్తున్నారు, కచ్చా ఇల్లా పక్కా ఇల్లా? 2 రకాల ఇల్లు ఇచ్చారు. ఈ 2 రకాల ఇల్లులో ఏ ఇంట్లో మీరు నివసిస్తున్నారు? పక్కా స్లాబు వేసుంటే పక్కా ఇల్లు, మట్టి మేడలు అట్లాంటి మిద్ది మేడలు అట్లాంటికి సంబంధించి కచ్చా హౌస్లు. ప్రశ్న నెంబర్ 8, ఇంటి సభ్యుల్లో ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉందా? మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే ఉందని పెట్టాలి, లేకపోతే లేదు అని పెట్టాలి. ప్రశ్న నెంబర్ 8. ప్రశ్న నెంబర్ 9, మీరు పట్టణ మున్సిపల్ పరిధిలో ఆస్తులు ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు రూరల్ ప్రాంతంలో సర్వే చేస్తున్నప్పుడు మీకేమన్నా పట్టణ మున్సిపాలిటీ ఏరియాలో ఆస్తులు ఉంటే ఉన్నాయని పెట్టాలి, లేకపోతే లేదు అని పెట్టాలి. ప్రశ్న నెంబర్ 10, మీకు వాణిజ్యేతర 4 చక్రాల వాహనం ఉందా? అంటే నాన్ కమర్షియల్కి సంబంధించిన వెహికల్ అంటే ట్రాక్టర్ అట్లాంటివి ఏమైనా ఉన్నా? మీరు వాణిజ్యేతర 4 చక్రాల వాహనం ఉందంటే ఉంటే ఉందని పెట్టాలి, లేకపోతే లేదు అని పెట్టాలి. ప్రశ్న నెంబర్ 11, మీకు వాణిజ్యేతర నాన్ కమర్షియల్ 2 వీలర్ అంటే ద్విచక్ర వాహనం ఉందా? ఉంటే ఉందని పెట్టాలి, లేకపోతే లేదు అని పెట్టాలి. ప్రశ్న నెంబర్ 12, మీకు విద్యుత్ కనెక్షన్ ఉందా? విద్యుత్ కనెక్షన్ ఉంటే ఉంది అని పెట్టాలి, లేకపోతే లేదు అని పెట్టాలి. ఉంది అంటే ప్రశ్న నెంబర్ 12.1లో గత నెలలో మీరు విద్యుత్ బిల్లు ఎంత ఉపయోగిస్తున్నారు రూపాయల్లో? 500 లోపా, 500 నుంచి 1000 రూపాయల, 1000 నుంచి 2500, 2500 నుంచి 5000, 5000 కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుందా? ఆ ప్రశ్న అడుగుతుంది. విద్యుత్ కనెక్షన్ ఉంటే గత నెలలో మీరు ఎంత విద్యుత్ బిల్లు వాడారు అనేది అడగడం జరుగుతుంది. వాళ్ళని అడిగి మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రశ్న నెంబర్ 13, తాగునీరు ఎలా అందుతుంది? మీ ఇంటి వద్ద కుళాయి ఉందా? పబ్లిక్ ట్యాప్సా, గొట్టపు బావులా, తవ్విన బావులా, ట్యాంకరా, బాటిల్ నీరా? ఏ రకంగా అందుతుంది అనేది అడుగుతుంది. ఇక్కడ ప్రశ్న నెంబర్ 13 తాగునీరు ఎలా అందుతుంది అంటే ఇక్కడ నోట్ ఒకటి గమనించుకోవాలి. ఇందులో ఇంటి వద్ద కుళాయి నీరు వాళ్ళ ఇంట్లో ట్యాప్ ద్వారా అందుతుంటే డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ 15కి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఇంటి వద్ద కుళాయి నీరు కాకుండా మరో ఇతర మార్గాల్లో వాళ్ళకి నీరు వస్తుంటే ఆ నీరు పొందటానికి మీకు ఎంత సమయం పడుతుంది? ప్రశ్న నెంబర్ 14లో అడుగుతుంది. ఇంటి వద్ద 15 నిమిషాల కంటే తక్కువ, 15 నుంచి 30 నిమిషాల, 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుందా నీరు పొందటానికని ప్రశ్న నెంబర్ 14 అడుగుతుంది. ఎప్పుడు ఇంటి వద్ద కుళాయి నీరు కాకుండా ఇతర మార్గాల్లో నీరు వాళ్ళకు అందుతుంటే ఎంత సమయం తీసుకుంటుంది అనేది అడుగుతుంది ప్రశ్న నెంబర్ 14లో. ప్రశ్న నెంబర్ 15లో ఈ దిగువ పేర్కొన్న ఏ ఆస్తులు మీరు కలిగి ఉన్నారు? ల్యాప్టాప్ లేదా కంప్యూటర్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ. వీటిలో ఏ వస్తువులు మీరు కలిగి ఉన్నారు? ఒకవేళ ఏమీ కలిగి లేకపోతే పైవేవి కావాలి క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో టీవీ ఉంటే టీవీ క్లిక్ చేయాలి, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్. ఈ 5 వస్తువులు ఉంటే 5 క్లిక్ చేయాలి. ఒకవేళ లేకపోతే పైవేవి కావాలి మనం క్లిక్ చేయాలి. లబ్ధిదారుని అడిగి మాత్రం చేయాలి. ప్రశ్న నెంబర్ 16, మీరు ఎలాంటి వంట ఇంధనాన్ని ఉపయోగిస్తారు? ఇంట్లో వంట చేసుకోవటానికి ఎల్పిజి గ్యాస్ ఉపయోగిస్తారా, లేదా సంప్రదాయమైన పద్ధతిలో పేడ, వ్యవసాయ పంటల నుంచి వచ్చే కలప, బొగ్గు నుంచి ఏమైనా మీరు ఉపయోగిస్తున్నారా? ఇది 16వ ప్రశ్న. ఇంతటితో సర్వే ముగిస్తుంది. ఉద్యోగి ఎవరైతే సచివాలయ ఉద్యోగి, వార్డు సచివాలయ ఉద్యోగి సర్వే చేస్తున్నారో ఈ 16 ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఉద్యోగి బయోమెట్రిక్ లేదా ఫేషియల్ ఓటీపీతో సర్వే ముగిస్తుంది. ప్రధానంగా మొత్తం సర్వేలో ప్రశ్న నెంబర్ 2లో ఒకసారి ముగుస్తుంది, అందుబాటులో లేకపోతే ఒకసారి ముగుస్తుంది. ప్రశ్న నెంబర్
2లో సీఎం గారి యొక్క సందేశం వాళ్ళకి వినిపించిన తర్వాత సీఎం గారు టాప్ 10%, దిగువ 20% చేయూతనిచ్చే కార్యక్రమం భాగం కావడానికి సమ్మతించట్లేదంటే కాదు అన్నప్పుడు మాత్రమే సర్వే ముగుస్తుంది. మొత్తం మీద సర్వే అనేది ప్రశ్న నెంబర్ 2 దగ్గర ఒకసారి బ్రేక్ వస్తుంది, ప్రశ్న నెంబర్ 3.2 దగ్గర ఒకసారి బ్రేక్ వస్తుంది, లాస్ట్లో ప్రశ్న నెంబర్ 16 దగ్గర సర్వే అనేది ముగుస్తుంది. ఈ సర్వే జస్ట్ అవగాహన కొరకు మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం గైడ్లైన్స్ తీసుకొని చక్కగా ఈ సర్వే చేస్తారని ఆశిస్తున్నాను. మీ శ్రీనివాస్ రెడ్డి.